హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అప్పుడే బయట నుంచొచ్చి పడక కుర్చీలో దిగాలుగా వాలిపోయిన విశ్వనాథ్ దగ్గరకొచ్చి, "సావిత్రి, ఏంటండి? ఒంట్లో ఏమైనా బాగాలేదా? నీరసంగా కనిపిస్తున్నారు" అని. అందుకు విశ్వనాథం, "అలాంటిదేమీ లేదు సావిత్రి. మాధవ్ నుంచి ఎలాంటి ఫోను రావట్లేదని ఎదురు చూస్తున్నాను. మనకి ఫోన్ కూడా చేయడానికి తీరిక లేనంత బిజీగా ఉన్నాడా వాడు?" అన్నాడు విశ్వనాథం. "పోనీ మీరే మళ్ళీ ఒకసారి వాడికి ఫోన్ చేసి చూడకపోయారా?" అడిగింది సావిత్రి. "ఇప్పటికీ 6, 7 సార్లు చేశాను. ఎటువంటి సమాధానమూ రాలేదు. 3 రోజుల క్రితం చేసినప్పుడు ఓసారి మాట్లాడి, నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, మళ్ళీ చేశా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత వాడి దగ్గర నుంచి ఒక్క ఫోను రాలేదు. నేను చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడాడు. ఇలా అయితే ఎలా సావిత్రి? నాకు చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు" అన్నాడు విశ్వనాథం. మన మాధవ్ చెప్పినట్టే ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నాడేమోనండి. వాడికి సమయం దొరికితే వాడే ఫోన్ చేసి మనతో మాట్లాడతాడు కానీ మీరేమీ కంగారు పడకండి అని భర్తకు ధైర్యం చెప్పింది సావిత్రి. అలా మరో 4 రోజులు గడిచి విశ్వనాథం కొడుకు మాధవ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుందని ఎదురు చూసి చూసి విసిగిపోయిన విశ్వనాథం తన భార్య సావిత్రితో, "సావిత్రి, మాధవ్ దగ్గర నుంచి ఎలాంటి ఫోను లేదు. మనం చేసినా వాడు సమాధానం ఇవ్వట్లేదు. అందుకే నేరుగా వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. నేనొచ్చేదాకా నీ ఆరోగ్యం జాగ్రత్త. వీళ్ళకి మందులవి వేసుకో" అని అన్ని జాగ్రత్తలు చెప్పాడు విశ్వనాథం. "ఇంకో 2 రోజులు చూడకూడదు. మీరొక్కరే అంత దూరం ఎలా వెళ్తారు?" అని సావిత్రి అంటే కూడా వినకుండా విశ్వనాథం, "రేపు ఉదయం బస్‌కి బయలుదేరి మళ్ళీ రాత్రి బస్‌కు వచ్చేస్తానులే సావిత్రి. నువ్వేమీ కంగారు పడకు" అని ఆ రోజు రాత్రి భోజనాలు ముగించుకొని నిద్రపోయి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల బస్సులో హైదరాబాద్‌కి బయలుదేరాడు విశ్వనాథం. బస్సు వేగంగా ముందుకు సాగుతుంటే విశ్వనాథం ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. విశ్వనాథం ఒక సాధారణ రైతు. ఊర్లో తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. విశ్వనాథం భార్య సావిత్రి. వాళ్ళకి 2 సంతానం. కొడుకు మాధవ్, కూతురు పద్మ. విశ్వనాథ్ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే అయినా పిల్లలిద్దరిని బాగా చదివించాలనుకున్నాడు. విశ్వనాథం తానుంటున్న ఊర్లోనే తన పిల్లలిద్దరిని 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించి మాధవ్ని ఇంటర్ కోసం హైదరాబాద్‌కి పంపించాడు. పద్మని పక్కూర్లో ఉన్న ఇంటర్ కాలేజీలో జాయిన్ చేశాడు. తాము తిన్నా తినకున్నా పిల్లలిద్దరిని బాగా చదివించాలనే ఉద్దేశంతో మాధవ్ని పట్నంలో చదివిస్తూ హాస్టల్ ఫీజులకి, మెస్‌లకి నెల నెలా డబ్బు పంపిస్తుండేవాడు. అలా మాధవ్ 10వ తరగతి పూర్తయిన దగ్గర నుంచి హైదరాబాద్‌లో ఉండే చదువుకుంటున్నాడు. ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే పూర్తి చేసి గ్రూప్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోనే కోచింగ్ తీసుకుంటున్నాడు. అలా సంవత్సరం పాటు కోచింగ్ తీసుకుని గ్రూప్ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఆఫీస్‌లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం సంపాదించాడు. మాధవ్‌కి మంచి ఉద్యోగం రావడంతో, హమ్మయ్య! ఇక మా కష్టాలన్నీ తీరిపోయాయి. పిల్లల చదువుల కోసమైన అప్పులు, పద్మ పెళ్ళికి నా కొడుకు సహాయం చేస్తాడనుకున్నారు విశ్వనాథం, సావిత్రి దంపతులు. కానీ ఇంతలో 18 డిగ్రీ పూర్తవగానే దూరపు బంధువులో మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని, తమ స్థాయికి మించిన కట్నం అడిగిన మంచి సంబంధం. పద్మకి ఆ సంబంధం ఖాయం చేస్తే కూతురు సుఖపడుతుందని పొలం అమ్మి వాళ్ళు అడిగినంత కట్న కానుకలిచ్చి పద్మకి ఘనంగా పెళ్లి జరిపించారు. కూతురు పెళ్లి కోసం పొలమ్మగా వచ్చిన డబ్బులలో కట్న కానుకలకు పోను మిగతావి పిల్లల చదువుల కోసమైన అప్పును తీర్చేశాడు విశ్వనాథం. అప్పటినుంచి మాధవ్ నెల నెలా పంపే డబ్బుతోనే ఇల్లు గడుస్తుంది. కొడుకు ఉద్యోగస్తుడయ్యాడు. వాడికి కూడా ఇక పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకుని మాధవ్‌కి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు విశ్వనాథం. విషయం మాధవ్‌కి తెలిసి తండ్రితో, "నాన్నా,
నేను మా ఆఫీస్‌లో నాతో పాటే పనిచేసే శైలు అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడంతో, కొడుకు ఇష్టాన్ని కాదటం ఇష్టం లేక, అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడిస్తే పెద్దవాళ్ళం మేము మాట్లాడుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాము అన్నాడు విశ్వనాథం. అందుకు మాధవ్, లేదు నాన్న, శైలుకి తల్లిదండ్రులు లేరు. తమ బంధువుల సాయంతో హాస్టల్‌లో ఉండి చదువుకుని ఇప్పుడు నాతో పాటే పనిచేస్తుంది అని చెప్పాడు మాధవ్. అలాగా అని ఓ మంచి ముహూర్తం చూసి మాధవ్, శైలకు పెళ్లి జరిపించారు. అలా పెళ్ళైన వారం రోజులకి మాధవ్, శైలు తిరిగి హైదరాబాద్‌కి వెళ్ళిపోయారు. అంతకు ముందులా వ్యవసాయం చూసుకోవడానికి పొలం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఇక మేమిద్దరమే ఊళ్ళో ఉండి మాత్రం ఏం చేయము అనుకున్న విశ్వనాథన్, సావిత్రి దంపతులు తమ కొడుకునడిగారు. ఒరేయ్ మాధవ్! మేమిద్దరం మాత్రం ఊళ్ళో ఉండి ఏం చేయమురా! నీ దగ్గరికి వచ్చి ఉండాలనుకుంటున్నామని. అందుకు మాధవ్, లేదు నాన్న, ఇంతకాలంగా ఊళ్ళో ఉన్న మీరు ఈ పట్నంలో ఉండలేరు. పైగా ఇక్కడ ఇరుకిరుకు గదులు. వారానికొకసారి నేనే వచ్చి మిమ్మల్ని చూసిపోతుంటాను కదా! మీరు ఊర్లోనే ఉండండి అని చెప్పడంతో, వాడు మన మంచి కోరే అంతలా చెప్తున్నప్పుడు ఊళ్ళోనే ఉండటం మేలని అందుకు సరే అన్నారు. అలా మాధవ్ వారానికొకసారి వచ్చిపోతూ తల్లిదండ్రుల ఖర్చుకి కొంత డబ్బునిచ్చి వెళ్తుండేవాడు. అలా కొన్ని రోజులు బాగానే గడిచాయి. మాధవ్ వచ్చినా రాకున్నా డబ్బులు పంపుతుంటే విశ్వనాథన్, సావిత్రుల ఖర్చులకు ఎటువంటి లోటు లేకుండా హాయిగా సాగిపోతుంది. అలా కొంతకాలం గడిచాక శైలు తల్లి కాబోతుందని తెలిసి కోడల్ని చూడాలనే ఆశతో విశ్వనాథన్, సావిత్రులు పట్నం వస్తామన్నా మాధవ్ అందుకు నిరాకరించాడు. ఇప్పుడు తను బాగానే ఉందమ్మా. అటూ ఇటూ తిరుగుతూ మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఎందుకు? డెలివరీ సమయంలో వద్దులేండి అని అనటంతో అందుకు సరే అన్నారు. అలా ఓ 3 నెలలు గడిచి శైలుకి 5వ నెల రావటంతో, అసలే తల్లిదండ్రులు లేని పిల్ల, అలా ఎలా వదిలేస్తాం? కోడలికి శ్రీమంతం జరిపించడం ఉందిరా, కోడల్ని తీసుకొని ఊరికి రారా అని సావిత్రి మాధవ్‌ని బలవంత పెట్టడంతో శ్రీమంతం రోజున ఉదయం వచ్చి ఆ మరుసటి రోజే తిరిగి హైదరాబాద్‌కి వెళ్ళిపోయారు. కోడళ్ళు ఓ 4 రోజులు తన దగ్గరే ఉంచుకుని కోడలికి ఇష్టమైనవన్నీ తన చేతులతో చేసి పెడదామనుకున్న సావిత్రి ముచ్చట తీరకుండానే ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయారు. అలా శైలుకి 9 నెలలు నిండి డెలివరీ కోసం వస్తానన్న మాధవ్ తల్లిని ఒక్కదాన్నే రమ్మని పిలిచాడు. ఎప్పుడూ ఊరి దాటి బయట ప్రపంచం తెలియని సావిత్రి ఒక్కతే ఎలా వెళ్తుందని విశ్వనాథం కొడుకింట్లో దించొచ్చాడు. అలా కోడలు డెలివరీ అయిన నెల రోజులకు సావిత్రి తిరిగి ఊరికొచ్చింది. అలా మాధవ్‌కి ఒక పాప, బాబు పుట్టారు. ఈ వయసులో పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ కోడలికి సహాయంగా కొడుకు దగ్గరగా ఉండాలని విశ్వనాథం, సావిత్రులకున్న కొడుకు, కోడలు వాళ్ళనెప్పుడూ రమ్మని అడగకపోవడంతో తాము ఊర్లోనే ఉండిపోయారు. మనం ఎక్కడ ఉంటే ఏంటి, ముసలి ప్రాణాలు, పిల్లలు సంతోషంగా ఉంటే అదే చాలు అనుకున్నారు. అలా కొంతకాలం గడిచాక మాధవ్ నెల నెల తల్లిదండ్రుల ఖర్చుల కోసం పంపిస్తున్న డబ్బులలో సగానికి సగం తగ్గిపోయాయి. పోనీలే, వాడికి ఇద్దరు పిల్లలు, ఖర్చులుంటాయి కదా! వాడొక్కడి సంపాదనతో ఇంతమంది బ్రతకాలంటే కష్టం కదా! వాణ్ణడిగి ఇబ్బంది పెట్టడమెందుకు? నేనే ఏదో ఒక పని చూసుకుంటానన్నాడు విశ్వనాథం. తనది బయటికి వెళ్ళి పనిచేసే వయసు కాకపోయినా చేయక తప్పలేదు. ఓ రైస్ మిల్‌లో చిన్న పనికి కుదిరాడు. అలా పనిచేస్తూ వచ్చే డబ్బులకు, కొడుకు పంపించే డబ్బులకు తోడు ఎలాగోలా ఇల్లు గడుస్తుంది. అది చాలే అని తృప్తిపడ్డాడు విశ్వనాథం. అలా కూడా ఒక సంవత్సరం బాగానే గడిచిపోయింది. కొన్ని రోజులుగా మాధవ్ డబ్బులు పంపడం పూర్తిగా మానేశాడు. నెల నెలా కొడుకు పంపించే డబ్బులతో ఇల్లు గడుపుకునే విశ్వనాథం, సావిత్రులకు కష్టమే. తప్పని పరిస్థితిలో కొడుకుకు ఫోన్ చేసి అడిగారు. ఒరేయ్ మాధవ్! నువ్వు డబ్బు పంపించుకుంటే ఇంటి ఖర్చులకు చాలా ఇబ్బందవుతుంది అని. అందుకు మాధవ్, నాన్నా, ఈ మధ్యన నేను ఆఫీస్‌కి దగ్గరలో ఓ ఇంటిని కొనాలని నెల నెలా వచ్చే జీతంతో కొంత డబ్బులను దానికే కడుతున్నాను. ఇంటికి కట్టగా మిగిలిన డబ్బులతో మేం నలుగురం బ్రతకడమే కష్టం అవుతుంది. ఇంకా మీకెక్కడి నుంచి పంపించను?
మీరే ఎలాగోలా సర్దుకున్నానా అంటంతో విశ్వనాథన్ నెత్తిన పిడుగుపట్టట్టయింది. నేను పనిచేస్తే వచ్చే డబ్బులకు నా కొడుకు పంపించే డబ్బులు వేనిళ్లకు చన్నీళ్ళలో తోడవుతాయననుకుంటే ఇప్పుడు వాడేమో డబ్బు పంపించడం కుదరదు అంటున్నాడు. ఇప్పుడెలా? ఏం చేయను అని విశ్వనాథన్‌కి కంగారు మొదలైంది. అదే విషయం తన భార్య సావిత్రితో చెప్తే, ఇంతకాలం మన ఖర్చుల కోసం డబ్బు పంపి ఇప్పుడు పంపడం లేదంటే వాడి పరిస్థితి గురించి కూడా మనం ఆలోచించాలి కదండీ! రేపటినుంచి మీతో పాటు నేను కూడా పనిలోకొస్తాను అంది సావిత్రి. అందుకు విశ్వనాథం, వద్దు సావిత్రి, ఇంతకాలం ఇంటి కోసం పని చేసి చేసి నువ్వు అలసిపోయావు. ఇప్పుడు ఇల్లు గడవడం కోసం బయటకు వెళ్తావా? వద్దు సావిత్రి, నేనే ఏదో ఒకటి చేస్తానులే. కావాలంటే ఇప్పుడు పనిచేసే దానికన్నా మరో 2 గంటలు ఎక్కువ పనిచేస్తాను. కాస్త డబ్బు ఎక్కువగా వస్తుంది కదా! దానితో ఎలాగోలా మనం సర్దుకుందాంలే అన్నాడు విశ్వనాథం. అలా విశ్వనాథం రోజు తను పనిచేసే దానికన్నా మరో 2 గంటలు ఎక్కువ పనిచేసి ఆ వచ్చే డబ్బులతో ఎలాగోలా ఖర్చులు వెళ్ళదీసుకుంటున్నారు. దేవుడు నేను బ్రతికున్నంత కాలం నా ఒంట్లో శక్తిని ఇలాగే ఇస్తే ఎవ్వరి మీద ఆధారపడకుండా బ్రతికేయొచ్చు అనుకున్నాడు విశ్వనాథం. అలా ఓ 4 నెలలు గడిచాక సావిత్రికి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైంది. భార్యని వెంటనే ఊళ్ళో ఉన్న డాక్టర్‌కి చూపించాడు విశ్వనాథం. కొన్ని రోజులకు ఏవో కొన్ని మందులు రాసిచ్చి అవి వాడితే సరిపోతుందన్నాడు. అలా నెల రోజులు ఆ మందులు వాడినా సావిత్రికి నయం కాలేదు. మునుపటి కన్నా చాలా నీరసంగా అయింది. భార్యని అలా చూస్తుంటే విశ్వనాథానికి కంగారు మొదలైంది. పక్కూర్లో ఉన్న హాస్పిటల్‌లో చూపిస్తే ఏవో కొన్ని పరీక్షలు చేసి జబ్బేంటో తెలియటం లేదు. ఇప్పటికీ ఈ మందులను వాడుతూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెద్ద ఆసుపత్రిలో చూపించమన్నాడు. అందుకు చాలా డబ్బవుతుందని అదే విషయం విశ్వనాథం తన కొడుకు మాధవ్‌కి చెప్పని ఫోన్ చేస్తుంటే మాధవ్ సమాధానం ఇవ్వటం లేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ భార్యారోగ్యం మరింత క్షీణిస్తుందని కంగారుపడి అసలు మాధవ్ ఫోన్లో సమాధానం ఎందుకు ఇవ్వట్లేదో కనుక్కొని తల్లి పరిస్థితి అని మాధవ్‌కి చెప్పడానికి విశ్వనాథం బయలుదేరాడు. కొడుకు చాలా కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్న విశ్వనాథం మాత్రం ఒకసారి సావిత్రిని కోడలు డెలివరీ కోసం కొడుకింట్లో దించడానికి వెళ్ళడం తప్ప మళ్ళీ ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఇంతలో బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో విశ్వనాథం ఉలిక్కిపడి గతం నుంచి తేరుకున్నాడు. తను దిగాల్సిన స్టేషన్ రావటంతో వెంట తెచ్చుకున్న తన బ్యాగ్ని తీసుకుని విశ్వనాథం బస్ దిగాడు. ఓ ఆటో డ్రైవర్తో మాట్లాడి తను వెళ్లాల్సిన అడ్రస్ చెప్పి అందులో ఎక్కి కూర్చున్నాడు. అలా ఓ 20 నిమిషాలు ఆటోలో వెళ్ళాక మాధవ్ ఉండే ఇల్లు వచ్చింది. ఆటో దిగి డ్రైవర్కి డబ్బులిచ్చి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. డోర్ కొట్టడంతో మాధవ్‌నో తన కోడలు శైలునో కాకుండా మరెవరో తలుపు తీయటంతో విశ్వనాథం వాళ్ళని అడిగాడు. ఇక్కడ మాధవ్ అని మా కొడుకు వాళ్ళు ఉండేవారు అని. అందుకు ఆ తలుపు తీసిన వ్యక్తి మొన్ననే వాళ్ళు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారండి. మేము ఈరోజే ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చాం అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారో మీకేమైనా తెలుసా అని విశ్వనాథ్ అనడంతో మాకు తెలీదండి. ఒకవేళ ఈ ఇంటి ఓనర్‌కి తెలిసుంటుంది. ఫోన్ చేసి అడిగి చూస్తా అని చెప్పి ఇంటి ఓనర్‌కి ఫోన్ చేసి మాధవ్ ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకుని విశ్వనాథంకి చెప్పడంతో విశ్వనాథం మరో ఆటోలో మాధవ్ ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అది అమీర్పేటలోని ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. అందులో 4వ అంతస్తులోని 41 నంబర్ ఫ్లాట్‌లో మాధవ్ ఉంటున్నాడు. విశ్వనాథం అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌తో నేను మాధవ్ తనని కొంచెం నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళవా అడిగితే టిఫ్‌లో మాధవ్ ఉండే ఫ్లాట్‌కి తీసుకెళ్ళాడు. విశ్వనాథం వెళ్ళిన ఆ సమయంలో మాధవ్ ఇంట్లో బంధువులు, స్నేహితులతో చాలా కోలాహలంగా ఉంది. అక్కడి వాతావరణం చూశాక గానీ అర్థం కాలేదు విశ్వనాథంకి. మాధవ్ ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం జరుగుతుందని. స్నేహితులతో మాట్లాడుతూ హడావుడిగా ఉన్న మాధవ్ తండ్రిని చూసి షాక్ అయ్యి గబగబా తండ్రి దగ్గరకొచ్చి, నువ్వేంటి నాన్నా ఇలా పెట్టకుండా వచ్చావు? ఇంతకీ మీకు చెప్పలేదు. మొన్నే ఈ ఇంటి కోసం మొత్తం డబ్బు కట్టేసి ఇంటిని నా పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఏదో ఇక్కడ తెలిసిన వాళ్ళకి, స్నేహితులకు చెప్పి గృహప్రవేశం చేసుకుంటున్నాను.
ఇది అయిపోయాక నేనే మన ఇంటికొచ్చి మీకు చెప్దామనుకున్నాను. ఇలా రండి, మీరు ఈ గదిలో రెస్ట్ తీసుకోండి అని తండ్రికి ఓ గది చూపించి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోయాడు మాధవ్. తర్వాత కాసేపటికి విశ్వనాథం కూర్చున్న గది కిటికీ నుంచి ఏవో కొన్ని మాటలు వినబడ్డాయి. మీ అమ్మ నాన్నలు గృహప్రవేశంకొస్తే వీళ్ళందరి ముందు మన పరువు పోతుందని వాళ్ళని పిలువను కదా! మళ్ళీ నాకు తెలియకుండా మీరు ఫోన్ చేసి ఎప్పుడు చెప్పారు? అని మాధవ్‌ని శైలు అడిగింది. అందుకు మాధవ్, నేను చెప్పలే శైలు. నాన్నేదో పని మీద వచ్చినట్టున్నారు. వీళ్ళందరూ మా నాన్న వాళ్ళకం బట్టలవి చూస్తే నా పరువు పోతుందని అదిగో ఆ గదిలో ఉండమన్నాను. వీళ్ళందరూ వెళ్ళిపోయేదాకా ఆయన బయటికి రాకుండా చూసుకోవాలి అన్న మాధవ్ మాటలకు విశ్వనాథం గుండె పగిలిపోయింది. కన్న తండ్రిని తండ్రి అని చెప్పుకోలేని ఇలాంటి వాడినా నేను నా రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి ఇంత వాణ్ణి చేసింది. ఇలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకుని నా భార్యకి వైద్యం చేయించాలనుకున్నాను బాధపడి కొడుకుకి చెప్పా పెట్టకుండా ఎవరికంటా పడకుండా మాధవ్ ఇంట్లో నుంచి మెల్లగా బయటపడి తిరిగి ఊరుకు చేరుకున్నాడు విశ్వనాథం. ఇంటికొచ్చిన భర్తని సావిత్రి, మాధవ్ బాగానే ఉన్నాడు కదా, అసలు వాడికేమైందట, ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వటం లేదు అని కంగారు పడుతూ అడిగింది సావిత్రి. అందుకు విశ్వనాథం, నీ కొడుకు చాలా పెద్ద ఆఫీసర్ అయ్యాడు కదా సావిత్రి. పాపం మనతో మాట్లాడే తీరిక వాడికి అస్సలు ఉండలేదు. అందుకే ఫోన్లో మాట్లాడలేకపోయాడట. వీలు చూసుకుని వస్తానని నీకు వైద్యం చేయించమని కొంత డబ్బిచ్చాడు సావిత్రి అని విశ్వనాథం అబద్ధం చెప్పాడు. అందుకు సావిత్రి, పోనీలేండి, టైం దొరకకే వాడు మనతో మాట్లాడలేదు కానీ వాడికి మనమంటే చాలా ప్రేమండి అంది సావిత్రి. కొడుకు నిజస్వరూపం ఇది అని తెలిస్తే ఎక్కడ సావిత్రి ఆరోగ్యం మరింత పాడవుతుందోనని కొడుకు తన వైద్యానికి డబ్బిచ్చాడని అబద్ధం చెప్పి ఇంటిని తాకట్టు పెట్టి భార్యకి పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించాడు విశ్వనాథం. మరి ఇదండి రోజు కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.